अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్ ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చాలా ఐటమ్స్ చేస్తున్నాం. యాక్చువల్గా కోడి పులుసు చేస్తున్నాము, దాంతోపాటు చిల్లు గారెలు. మీకు తెలిసే ఉంటుంది, గారెలు మన ఆంధ్ర స్టైల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే చిల్లు గారెలు చేస్తాము. దాంతోపాటు కొంచెం బగారా రైస్, మన హైదరాబాద్ ట్రెండ్ని కొంచెం టచ్ చేయడం కోసం ఇదే వంటలో పిల్లలకి మంచి డిజర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్టైల్లో డబల్ కా మీఠా కూడా చేస్తున్నాం. కానీ అన్ని ప్రాసెస్లు చూపించడం కుదరదు కాబట్టి ముందైతే మనం కోడి పులుసు అంటే కొంచెం మన అథెంటిక్ స్టైల్ యాడ్ చేసి నాటుకోడి వాడకుండా నార్మల్ కోడితోటి మంచి రెసిపీ చేద్దాం. దాంతోపాటు గారెలు కూడా తినిపిద్దాం పిల్లలకి. గారెలు, కోడి పులుసు రెండు రెసిపీలు చూపించి మిగతా అన్నీ టోటల్ కంప్లీట్ అయ్యాక మీ ముందు ఉంచుతాం. ముందుగా అయితే రెసిపీని స్టార్ట్ చేద్దాం. రెసిపీ స్టార్ట్ చేయడం కోసం మనకు ఒక మసాలా పౌడర్ అవసరం ఉంది. ఆ ప్రాసెస్ యాక్చువల్గా ఏంటంటే ఈ రా స్పైసెస్ అన్నింటినీ మనం స్లైట్గా రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసి ఇదే పౌడర్ని మనం రెసిపీలో వాడతాం అన్నమాట. ముందుగా అయితే మనం ఏ రా స్పైసెస్ దీంట్లో వాడుతున్నామో చూద్దాం. ముందుగా దీంట్లో ధనియాలు యాడ్ చేద్దాం, ఎండు కొబ్బరి, వీటితో పాటు దీంట్లోనే మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నాం. దాంతోపాటు బిర్యానీ ఆకు, యాలకులు, పట్ట, ఇంకా లవంగాలు. మంచి స్మెల్ వచ్చేటప్పుడే, యాక్చువల్గా ఎప్పుడైతే మసాలాల నుంచి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడే దీంట్లో మనం గసగసాలు యాడ్ చేద్దాం. ఒకవైపు ఏవైతే మనం రోస్ట్ చేసామో మసాలాలు, వాటి పౌడర్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ పౌడర్ ప్రిపేర్ అయ్యేంతలోపే మనం చికెన్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. ఇదే చికెన్లో మనం చిన్న మ్యారినేషన్ ప్రాసెస్ ఉంది. ముందుగా దీంట్లో మనం పసుపు యాడ్ చేద్దాం, ఆ తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేద్దాం. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపడానికి ముందే దీంట్లో మనం నూనె కూడా యాడ్ చేద్దాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, వీటితో పాటు దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ యాడ్ చేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే మనం యాడ్ చేసామో పచ్చిమిర్చితో పాటు కరివేపాకుతో పాటు చక్కగా వేగుతుంది. కానీ కొంచెం స్లైట్గా కలర్ చేంజ్ అయ్యి బ్రౌనిష్ షేడ్లోకి రాగానే దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటో పీసెస్, టమాటోలు కొంచెం మెత్తబడిన వెంటనే ఎప్పుడైతే స్కిన్ దాన్ని రిమూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడే దీంట్లో మనం కారపొడి యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, అది దీంట్లోకి యాడ్ చేద్దాం. మ్యారినేటెడ్ చికెన్, ఒక 10-15 నిమిషాల పాటు నూనెలో చక్కగా వేయించాక దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేద్దాం.
లిడ్ క్లోజ్ చేశాక దీన్నే మనం ఒక 15 నిమిషాల పాటు ఉడికిద్దాం. గారెల పిండి అయితే రెడీగా ఉంది. యాక్చువల్గా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలతో పాటు దీంట్లోనే మనం జీలకర్ర యాడ్ చేద్దాం, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం, కరివేపాకు యాడ్ చేద్దాం, ఇంకా సన్నగా తరిగిన అల్లం కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. ముందుగా అయితే జీలకర్రతో స్టార్ట్ చేద్దాం. కరివేపాకు ఎక్కువగా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక మనం దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక నూనె బాగా వేడి చేసి దాంట్లోనే మనం గారెల ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఒకవైపు ఏదైతే మనం చికెన్ ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో వాటర్ యాడ్ చేసిన వాటర్ చక్కగా మరుగుతున్నాయి. ఇదే టైంలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే మసాలా పౌడర్ ఉందో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. రోస్టెడ్ మసాలా పౌడర్, ఒక 10 నిమిషాలు అయితే దీని ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా మనం ఏదైతే మసాలా పౌడర్ యాడ్ చేసామో దానివల్ల మంచి సువాసన వస్తుంది, అద్భుతంగా ఉడుకుతుంది కూడా. ఇదే టైంలో మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి ఫైనల్గా ఇంకొన్ని కరివేపాకు దీని మీద యాడ్ చేసేస్తే దీని ప్రాసెస్ అయిపోతుంది. వెంటనే మనం గారెలు కూడా స్టార్ట్ చేద్దాం. ఇందాకే మనం డబుల్ కా మీఠా ప్రాసెస్ కూడా చేసాము, అది మీకు చూపించలేదు, ఫైనల్గా చూపిద్దాం. నిమ్మరసం, కరివేపాకు, సింపుల్ ప్రాసెస్. బస్ डबल का मीठा, चिकन ग्रेवी करी, బగారా రైస్. మనం అనుకున్నట్టుగానే అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాయి. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. ఇవాళ ఈ వీడియోని యూఎస్ఏ నుండి సందీప్ రెడ్డి ఇంకా వాళ్ళ బ్రదర్ స్వరూప్ రెడ్డి ఇద్దరు కలిసి స్పాన్సర్ చేశారు. యాక్చువల్గా వాళ్ళ నానమ్మ పెద్దనాన్న జ్ఞాపకార్థం ఈ వీడియోని ఇవాళ ఫుడ్ డొనేషన్ని చేయడం జరిగింది. నవాబ్స్ కిచెన్ తరపు నుంచి వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్చువల్గా వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు, అది ఒకసారి మీకు చదివినిపిస్తాను. మా తల్లిగారు అన్నపరెడ్డి కోటేశ్వరమ్మ, మా సోదరుడు అన్నపరెడ్డి రమేష్ రెడ్డి గారు ఇరువురు డిసెంబర్ 5న 2023న స్వర్గస్థులైనారు. వాళ్ళ ప్రథమ వర్ధంతి సందర్భంగా 23 నవంబర్ 2024 అంటే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇవే మా అశ్రు నివాళులు. ఇట్లు కుమారులు అన్నపరెడ్డి వైకుంఠరెడ్డి,
అన్నపరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, రమేష్ రెడ్డి గారి కుమారుడు వెంకట కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా మనం ఒక స్పాన్సర్ సపోర్ట్ తోటే చేయగలిగాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మేము ఎన్నో చేయగలం. ఇలాంటి పిల్లలకి ఎంతోమందికి తినిపించగలం. యాక్చువల్గా సపోర్ట్ చేయాలంటే స్పాన్సర్షిప్పే చేయాలని లేదు. మీరు ఇండైరెక్ట్గా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా మీరు ఈ పిల్లలు కడుపు నింపిన వాళ్ళు అవుతారు. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.